పంచతంత్ర కథలు. లక్కవరం గ్రామంలో వినాయక చవితి పండుగ హడావిడి మొదలైంది. ఊరి యువకులంతా చందాలు వసూలు చేస్తున్నారు. అందరూ తమ శక్తికి తగినట్టు ఇస్తున్నారు. కాని ఆ ఊరి చివర ఉండే రంగయ్య ఇంటికి వెళ్లాలంటేనే అందరికీ భయం. ఎందుకంటే రంగయ్య దగ్గర డబ్బు లేక కాదు, మనసు లేక. పిసినారి రంగయ్య అని పేరు పడ్డాడు. మరి రాము కుర్రాళ్లు కలిసి రంగయ్య ఇంటి అరుగు మీదకు వెళ్లారు. రంగయ్య తాత, నమస్కారం. ఎవరది? ఏం కావాలి? అప్పులు ఇవ్వను, ధర్మాలు చేయను, దారి చూసుకోండి. అప్పు అడగడానికి రాలేదు తాత. రేపు వినాయక చవితి కదా, ఊరంతా పందిరి వేస్తున్నాం. అందరూ చందాలు ఇచ్చారు. నువ్వు కూడా ఒక 5 రూపాయలు ఇస్తే. 5 రూపాయల? ఏంటి, 5 రూపాయలతో నేను నెల రోజులు సరుకులు కొంటాను తెలుసా? విగ్రహం మట్టిదే కదా, చెరువులో మట్టి ఉచితంగా దొరుకుతుంది, పూలు చెట్లకు ఉచితంగా పూస్తాయి. ఇక చందా ఎందుకురా? పోండి పోండి. తాత, మరీ అలా అనకు. దేవుడి కార్యం, కనీసం 1 రూపాయి అయినా ఇవ్వు. 1 రూపాయి కూడా ఇవ్వను. నా డబ్బేమైనా చెట్లకు కాస్తోందా? మీలాంటి సోమరిపోతులకు మేపడానికే సరిపోతోంది. అసలు పండగలెందుకు చేస్తారో? డబ్బులన్నీ తగలెట్టడానికి కాపోతే. రాముకు కోపమొచ్చింది. కాని దాన్ని అణుచుకొని ఒక ఉపాయం ఆలోచించాడు. రంగయ్య పిసినారితనమే అతని బలహీనత అని రాముకి తెలుసు. డబ్బు మీద ఆశ పుట్టిస్తే ఏదైనా చేస్తాడని గ్రహించాడు. సరే తాత, నువ్వు చందా ఇవ్వదులే, కాని నీకు ఒక అవకాశం ఇస్తున్నాం. నువ్వు ఊరందరికీ 1 పైసా కూడా ఖర్చు పెట్టకుండా కడుపు నిండా భోజనం పెడితే మేమే నీకు ఊరి తరఫున 100 రూపాయలు బహుమతిగా ఇస్తాం. ఏమంటావ్? రంగయ్య చెవులు నిక్కబొడుచుకున్నాయి. 100 రూపాయలా అని నోరు వెళ్లబెట్టాడు. ఆ కాలంలో 100 రూపాయలంటే సామాన్యమైన విషయం కాదు. ఏమన్నావు రాము? 100 రూపాయలు ఇస్తారా? నిజంగానా? అబద్ధం ఎందుకు చెబుతాను తాత. ఇదిగో కరణం గారు, పంతులు గారు సాక్ష్యం. నువ్వు 1 పైసా కూడా నీ జేబులోంచి తీయకుండా ఊరందరికీ విందు భోజనం పెట్టాలి. అలా చేస్తే ఈ 100 నోటు నీదే. ఒకవేళ నువ్వు ఓడిపోతే లేదా మధ్యలో ఖర్చు పెడితే నువ్వు పండక్కి 100 రూపాయలు చందా ఇవ్వాలి. పందెం కాస్తావా? రంగయ్య మెదడు వేగంగా పనిచేసింది. 1 పైసా ఖర్చు లేకుండా భోజనం పెట్టాలా? ఎలా? ఎవరినైనా అడిగితేస్తే వాళ్ళు అప్పుగా రాస్తారు. అప్పుడు ఖర్చు కింద లెక్క. కానీ నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. ఊరి వాళ్ళనే బోల్తా కొట్టిస్తే పోలా అని ఆలోచించాడు. రామో, నీ సవాలు నాకు సమ్మతమే. ఈ ఆదివారం మధ్యాహ్నం మన ఇంటి దగ్గర ఊరందరికీ విందు. 1 పైసా ఖర్చు చేయను, రాసిపెట్టుకో. ఆ 100 రూపాయలు నావే. సరే తాత, ఆదివారం కలుద్దాం. కాని గుర్తుంచుకో, దొంగదారులు తొక్కకూడదు. అవన్నీ నాకు అనవసరం. భోజనం పెట్టానా లేదా అన్నదే ముఖ్యం. యువకులు వెళ్లిపోయారు. రంగయ్య లోపలికొచ్చాడు. ఏవండి, ఏంటా పందెం? ఊరందరికీ భోజనమంటే మాటలా? 100 మంది ఉంటారు. చేతిలో చిల్లిగవ్వ తీయకుండా ఎలా పెడతారు? అనవసరంగా 100 రూపాయలు పోగొట్టుకుంటారు. ఓ సిప్పిచ్చిదానా, నీకు నా తెలివితేటలు ఇంకా తెలియవో? మన జేబులోంచి డబ్బు తీస్తే కదా ఖర్చు. ఎదుటివాడి జేబులోంచి తీస్తే అది లాభం. నువ్వు చూస్తూ ఉండు. మరుసటి రోజు రంగయ్య ఊరంతా ఒక వార్త ప్రచారం చేశాడు. ఈ ఆదివారం వాళ్ల ఇంట్లో ఒక మహాద్భుతం జరగబోతుంది. కాశీ నుండి ఒక గొప్ప స్వామీజీ వచ్చారు. ఆయన దగ్గర ఒక మంత్రముంది. ఎవరైతే తమ ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు, కూరగాయలు తెచ్చిస్తారో వాటిని ఆయన తన మంత్రశక్తితో అక్షయపాత్రలో వేసి వండుతారు. ఆ వంట తింటే ఇక జన్మలో రోగాలు రావు, దరిద్రము పోతుంది, పైగా తెచ్చిన దానికి 10 పుణ్యం వస్తుంది అని. ఈ వార్త ఊరంతా పాకింది. రంగయ్య మాట మీద నమ్మకం లేకపోయినా రోగాలు రావు, దరిద్రం పోతుందనే ఆశ జనాలను బాగా ఊరించింది. ఇక రంగయ్య తనలో తాను, చూసావా రంగయ్య నీ తెలివి? జనం తమ సామాన్లే తాము తెస్తారు. సీతమ్మ చేత వండిస్తాను, అందరికి వడ్డిస్తాను. నా చేతిలోంచి పైసా ఖర్చు లేదు, 100 రూపాయలు నా సొంతం. కాని రాముకు రంగయ్య ఎత్తుగడ అర్థమైంది. రాము ఊరందరికీ రహస్యంగా ఒక విషయం చెప్పాడు. ఎవరూ సామాన్లు తీసుకెళ్లొద్దని, రంగయ్య తాత వాళ్లని మోసం చేస్తున్నాడని, స్వామీజీ లేరు, మంత్రం లేదు, కేవలం పందెం గెలవడానికి ఆడుతున్న నాటకమిది, అందుకే ఖాళీ చేతులతో వెళ్ళండి, అక్కడేం జరుగుతుందో చూద్దామని చెప్పాడు.
ఆదివారం ఉదయం రంగయ్య ఈ గుమ్మం దగ్గర నిలబడి జనాల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. ఊరి జనం ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. కాని విచిత్రమేంటంటే ఎవరి చేతిలోనూ బియ్యం సంచులు లేవు, కూరగాయల బుట్టలు లేవు. అందరూ వచ్చారు. ఏరా పుల్లయ్య, ఒట్టి చేతులతో వచ్చావేంటి? స్వామీజీ మంత్రం వేయాలంటే బియ్యం కావాలి కదా. అదేంటండి రంగయ్య గారు, నిన్న రాత్రి నాకు కలలో ఆ స్వామీజీ కనిపించారు. భక్తులారా, మీరేం తేవద్దు, మీ భక్తి మాత్రమే చాలు. రంగయ్య గారే అన్ని సమకూరుస్తారు. ఆయన దాతృత్వాన్ని పరీక్షించడానికి నేను ఈ లీల చేస్తున్నాను అని చెప్పారు. అందుకే మేమేం తేలేదు. ఇది విన్న రంగయ్య గుండె గుబేలుమంది. ఏంటి, కలలో కనిపించాడా? అసలు స్వామీజీ ఉంటే కదా కనిపించడానికి. ఇది ఎవరో ఆడిస్తున్న నాటకం అని గ్రహించాడు. ఇంతలో రాము అక్కడికొచ్చాడు. ఏం తాత, జనం వచ్చారు, ఆకలితో ఉన్నారు. భోజనం ఎక్కడా? నువ్వు పందెం ఓడిపోతే 100 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఊరందరినీ పిలిచి అవమానించినందుకు పంచాయతీలో జరిమానా కూడా ఉంటుంది. రంగయ్యకు చెమటలు పట్టాయి. ఇప్పుడు వెనక్కి తగ్గితే పరువు పోతుంది, డబ్బు పోతుంది. ఎలాగైనా భోజనం పెట్టాల్సిందే, కాని డబ్బు ఖర్చు చేయకూడదు. అది స్వామీజీ ఇప్పుడే ధ్యానంలోకి వెళ్లారు. కాసేపు ఆగండి, ఈ లోపు నేను వంట ఏర్పాటు చేస్తాను. రంగయ్య గబగబా పెరట్లోకి వెళ్లాడు. సీతమ్మతో ఇలా అన్నాడు. సీత, నా పథకం బెడిసి కొట్టిందే. వీళ్ళందరూ ఒట్టి చేతులతో వచ్చారు. ఇప్పుడు వంట చేయకపోతే నన్ను చావు కొడతారు. ఏం చేయాలి? నాకు తెలీదండి. ఇంట్లో గింజ కూడా లేదు. మీరే ఏదో ఒకటి చేయాలి. అప్పు చేస్తే ఖర్చు కాదు కదా. ఈ రోజు సరుకులు అప్పు తెచ్చి వండుతాను. రేపు పందెం గెలిచి ఆ 100 రూపాయలు తీసుకుంటాను. ఆ తర్వాత కొట్టువాడికి డబ్బులు ఎగ్గొట్టేస్తాను. లేదా సరుకులు బాగోలేదని గొడవ పెట్టి సగం డబ్బే ఇస్తాను. అప్పుడు నాకు లాభమే కదా అని అనుకున్నాడు. రంగయ్య చప్పుడు చేయకుండా పెరటి దారిలోంచి కిరాణా కొట్టు సుబ్బిశెట్టి దగ్గరికి పరిగెత్తాడు. సుబ్బశెట్టి, త్వరగా ఒక బస్తా బియ్యం, పప్పు, నూనె, చింతపండు ఇవ్వు, అత్యవసరం. ఇస్తారు కానీ డబ్బులు ఇప్పుడే ఇవ్వాలి రంగయ్య గారు. మీ బాకీలు చాలా ఉన్నాయి. అబ్బబ్బా, ఇప్పుడు డబ్బులు అడుగుకు. ఊరందరికీ అన్నదానం చేస్తున్నాను. ఇది దైవ కార్యం. రేపు ఉదయం రా, వడ్డీతో సహా ఇస్తాను. నా పరువు నిలబెట్టు. సుబ్బిశెట్టికి రాము ముందే చెప్పి ఉంచాడు. రంగయ్య సరుకుల కోసం వస్తాడు, అప్పివ్వు కాని షరతు మీద ఇవ్వు అని. సరే రంగయ్య గారు, కానీ ఒక మాట. ఈ రోజు ఆదివారం కదా, నా దగ్గర ఉన్న సరుకులు అరువు లెక్కలో రాయను. మీరు పందెం కోసం వండుతున్నారు అని విన్నాను. కాబట్టి మీరు గెలిచిన 100 రూపాయలు నాకే ఇవ్వాలి. దానికి మీరు ఒప్పుకుంటేనే సరుకులు ఇస్తాను. రంగయ్య ఆలోచించాడు. వీడికెలా తెలిసింది? సరే, ఇప్పుడు సరుకులు తీసుకుని వంట కానిచ్చేస్తా. పందెం గెలిచాక 100 రూపాయలు వీడి మోహాన కొడతా. మిగిలిన సరుకుల డబ్బే కొట్టేస్తాను. సారా సుబ్బుశెట్టి, నువ్వు ఎలా చెబితే అలా. త్వరగా బండిలో సరుకులు పంపించు. రంగయ్య సరుకులు తెచ్చాడు. సీతమ్మ మరికొందరు ఆడవాళ్లు కలిసి చకచక వంట చేశారు. రంగయ్య ముఖంలో గర్వం తొణికిసలాడుతోంది. ఎలాగైతేనే జేబులోంచి పైసా తీయకుండా వంట చేయించాను అనుకున్నాడు. ఇక జనాలందరూ కూర్చున్నారు. వడ్డన జరిగింది. అందరూ తృప్తిగా తింటున్నారు. రంగయ్య అరుగుమీద కూర్చొని మీసం మెలేస్తున్నాడు. తాత, భోజనం అద్భుతంగా ఉంది. నిజంగానే నువ్వు పందెం గెలిచినట్టే ఉన్నావు. ఒక్క పైసా ఖర్చు చేయలేదు కదా. మరి రంగయ్య అంటే మాటలా? నా జేబు చూడు, ఖాళీ. ఒక్క పైసా తీయలేదు. సరే తాత, అందరూ భోజనం చేశారు కదా, ఇప్పుడు లెక్కలు తెలుసుకుందాం. పంతులు గారు, ఆ 100 రూపాయలు ఇటు ఇవ్వండి. రాము దాన్ని రంగయ్య వైపు చూపాడు. రంగయ్య ఆశగా చేతులు చాచాడు. వెంటనే సుబ్బిశెట్టి అక్కడికొచ్చాడు. రంగయ్య గారు, భోజనం బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు నా సరుకుల బిల్లు చెల్లించండి. ఏంటి, ఇప్పుడేనా? రేపిస్తానన్నాను కదా. అది కుదరదా. రామ్ గారు పందెం నిబంధనల్లో ఒక విషయం చెప్పారు. ఖర్చు పెట్టడం అంటే జేబులోంచి డబ్బు తీయడమే కాదు, అప్పు చేయడం కూడా ఖర్చే. మీరు ఈ సరుకులు అప్పుగా తెచ్చారు అంటే మీరు ఖర్చు పెట్టినట్టే. ఆ అప్పు తీర్చకపోతే అది దొంగతనం అవుతుంది. ఇప్పుడే ఈ డబ్బు కట్టండి. మొత్తం 150 రూపాయలు అయ్యింది. ఏంటి, 150 రూపాయలా?
బస్తా బియ్యానికి అంత ధర. నువ్వు మోసం చేస్తున్నావు. మోసం లేదో. ఈ రోజు ఆదివారం ప్రత్యేక ధరలో, పైగా అత్యవసరంగా అడిగారు కదా, మర్యాదగా డబ్బివ్వండి. లేదంటే ఊరి పెద్దల ముందు పంచాయతీ పెడతాను. అప్పుడు పరువు పోతుంది. తాత, ఇక్కడ 2 సాక్షులున్నారు. నువ్వు అప్పు చేసి సరుకులు తెచ్చావంటే నువ్వు పందెం ఓడిపోయినట్టే. ఎందుకంటే ఖర్చు లేకుండా అన్నాం కానీ అప్పు చేసి అని అనలేదు. అప్పు ఎప్పటికైనా తీర్చాల్సిందే కదా, అంటే అది నీ ఖర్చే. రంగయ్య నోట మాట రాలేదు. తను వేసిన పథకం తనకే ఎదురు తిరిగింది. రాము, ఇది అన్యాయం. నేను జేబులోంచి తీయలేదు కదా. జేబులోంచి తీయకపోతేనే నీ పేరు మీద బాకీ రాశారు కదా, అది నీ డబ్బే కదా. సరే పోనీలే తాత, నువ్వు పందెం ఓడిపోయావు కాబట్టి మాకు ఇవ్వాల్సిన 100 రూపాయలు ఇవ్వు. అలాగే సుబ్బశెట్టి బాకీ 150 రూపాయలు కట్టు. అమ్మో, మొత్తం 250 రూపాయల? నన్ను చంపేయండిరా బాబు. రంగయ్య గారు, మీరు ఊరందరికీ అన్నం పెట్టారు, సంతోషం. కానీ పందెమే, మాట నిలబెట్టుకోండి. రంగయ్య చేసేది లేక ఏడ్చుకుంటూ లోపలికి వెళ్లి తన పాత పెట్టెలోంచి 250 రూపాయలు తీసి బయటకు తెచ్చాడు. ఇదిగో రాము, నీ 100. ఇదిగో సుబ్బశెట్టి, నీ 150. నా బతుకు గుగ్గిపాలు చేశారు కదరా. తాత, బాధపడకు. ఈరోజు నువ్వు పోగొట్టుకున్నది 250 రూపాయలే కావచ్చు, కాని నువ్వు సంపాదించుకున్నదేంటో తెలుసా? దాత అనే పేరు. చూడు, ఊరంతా నిన్ను ఎలా మెచ్చుకుంటున్నారో. గ్రామస్తులందరూ రంగయ్య గారికి జై, అన్నదాత సుఖీభవ అని గట్టిగా అరిచారు. ఆ అరుపులు వినగానే రంగయ్య మనసులో ఏదో తెలియని మార్పు వచ్చింది. ఇన్నాళ్లు డబ్బు డబ్బు అని పాకులాడాడు కాని నలుగురు తనని మెచ్చుకుంటే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో అతనికి అప్పుడే తెలిసింది. రాము, నిజమేరా, డబ్బు పోతే పోయింది. నా కడుపు నిండినట్టుంది. పండక్కి చందా ఇవ్వనని పేచీ పెట్టాను. ఇప్పుడు పండగ భోజనమే పెట్టాను. ఆ దేవుడు నాతో బలవంతంగానైనా మంచి పని చేయించాడు. సీతమ్మ వచ్చి రంగయ్య పక్కన నిలబడింది. ఏవండి, ఇన్నాళ్లకు మన ఇల్లు నిజమైన పండుగలా ఉంది. పోయిన డబ్బు గురించి ఆలోచించకండి అని భర్తకి ఓదార్పునిచ్చింది. తాత, నువ్వు పందెం ఓడిపోయావు నిజమే, కానీ ఈ 100 రూపాయలు మాకొద్దు. ఇదిగో, ఈ 100 రూపాయలు కూడా నీకే ఇస్తున్నాం. దీన్ని వచ్చే ఏడాది పండగ చందాగా జమ కట్టుకో. కానీ సుబ్బశెట్టి బాకీ మాత్రం నువ్వే తీర్చుకోవాలి. రంగయ్య రాము నిజాయితీకి ముగ్ధుడయ్యాడు. వద్దు రాము, పందెం ఓడిపోతే ఓడిపోయినట్టే. ఆ 100 రూపాయలు పండగ ఖర్చులకే వాడండి. ఇక నుండి ఊర్లో ఏ మంచి పని జరిగినా నా వంతు సాయం నేను చేస్తాను. పిసినారి అని పిలిపించుకోవడం కంటే మనిషి అని పిలిపించుకోవడం మిన్న. అప్పటి నుండి రంగయ్యలో పిసినారితనం తగ్గింది. పూర్తిగా మారకపోయినా కనీసం అవసరానికి ఖర్చు పెట్టడం, నలుగురికి సహాయం చేయడం నేర్చుకున్నాడు. ఆ ఊరి జనం కూడా రంగయ్యను ఆట పట్టించడం మానేసి గౌరవించడం మొదలుపెట్టారు. కథలోని నీతి: అతి తెలివితేటలు అనర్థదాయకం. పిసినారితనం మనిషిని బంధిస్తుంది, దానగుణం మనిషిని బ్రతికిస్తుంది. రంగయ్య తాను గెలవాలని వేసిన ఎత్తుగడ చివరికి తనకే నష్టం తెచ్చింది. మోసంతో గెలవాలనుకోవడం కంటే నిజాయితీగా ఓడిపోవడం మేలు. చివరికి రంగయ్య డబ్బు కోల్పోయినా మనుషుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. అనగనగా ధనపురం అనే గ్రామంలో గిరిపతి అనే ఒక పెద్ద పిసినారి ఉండేవాడు. వడ్డీ వ్యాపారం చేస్తూ లక్షలకు పడగలెత్తాడు. కాని గవ్వ ఖర్చు చేయడానికి కూడా గజగజ వణికేవాడు. ఆయన భార్య మంగళ చాలా ధర్మపరురాలు. భర్త పిసినారితనంతో విసిగిపోయి ఉండేది. ఒకరోజు సాయంత్రం గిరిపతి మంగళ దీనంగా అతని దగ్గరకొచ్చింది. ఏమండి? ఏంటి, మళ్ళీ వంట నూనె అయిపోయిందా? నిన్నే కదా తెచ్చింది. అది కాదండి, నాదొక కోరిక. మనకు వయసైపోతుంది. ఒంట్లో ఓపికున్నప్పుడే. ఓపిక ఉన్నప్పుడేం? మళ్ళీ కొత్త చీర కావాలా? మొన్ననే కదా పండక్కి మీ పుట్టింటి వాళ్ళు పెట్టింది. చిచి, నాకెందుకండి చీరలు? జీవితంలో ఒక్కసారైనా ఆ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకోవాలనుందండి. ఏంటి, కాశీయా? అవునండి,
కాశీయాత్ర చేసి గంగలో స్నానం చేసి మన పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే మోక్షం వస్తుందట కదండి. మోక్షమా? పిచ్చిదానా, కాశీ వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఎంతో కొంత అవుతుందిలేండి. ఎంతో కొంత ఏంటి? ఇక్కడి నుండి వెళ్ళడానికి బండి ఖర్చులు, అక్కడ ఉండటానికి సత్రం ఖర్చులు, పండాలకు డబ్బులు, దాన ధర్మాలు అన్నీ కలిపితే మన ఆస్తి సగం కరిగిపోతుంది. మన ఆస్తి మనం తినడానికే కదండి. తినడానికా? ఆస్తి దాచుకోవడానికి, ఖర్చు పెట్టడానికి కాదు. అయినా ఇక్కడున్న దేవుడు దేవుడు కాదా? ఆ గుడిలో రాముడున్నాడు, వెళ్ళి దండం పెట్టుకో. కాశీ వరకు వెళ్ళాలా? నా జీవితంలో నేను మిమ్మల్ని ఏది అడగలేదండి. ఇదొక్కటే నా ఆఖరి కోరిక. దయచేసి కాదనకండి. చూడు మంగళ, డబ్బు ఊరికే రాదు, చెట్టు కాయదు. కాశీ గీసి అని ఇంకోసారి అన్నావంటే రాత్రికి భోజనం కూడా ఉండదు. వెళ్ళు. మంగళ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. గిరిపతికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. కాశీ అట కాశీ, దీనికెంత ధైర్యం? ఉన్న డబ్బు కాస్త పండాలకు దోచిపెట్టాలా? చచ్చినా వెళ్ళను. మరుసటి రోజు గిరిపతి అరుగు మీద కూర్చొని ఉండగా పక్కింటి సుబ్బయ్య సంతోషంగా అతని దగ్గరికొచ్చాడు. గిరిపతి గారు, శుభవార్త. ఏంటి సుబ్బయ్య, నీకేమైనా నిధి దొరికిందా? నిధి కన్నా గొప్పదండి, మనమందరం కలిసి కాశీయాత్రకు వెళ్తున్నాం. ఏంటి, నువ్వు కూడానా? అవునండి, నేను మా ఆవిడ, ఆ చివర సోమయ్య గారు, రంగమ్మ గారు, మొత్తం 10 మంది ఒక జట్టుగా బయలుదేరుతున్నాం. జట్టుగా వెళ్తున్నారా? అవును, జట్టుగా వెళితే ఖర్చు తగ్గుతుందని పంతులు గారు చెప్పారు. అందరం కలిసి ఒకే బండి మాట్లాడుకుంటే సగం ఖర్చే అవుతుంది. అక్కడ సత్రంలో కూడా అందరం ఒకే గది తీసుకుంటే డబ్బు ఆదా అవుతుంది. ఎంత ఆదా అవుతుంది? మామూలుగా వెళితే ఒక్కొక్కరికి 100 వరహాలు అవుతుంది. ఇలా జట్టుగా వెళితే 25 వరహాల్లోపే అయిపోతుందండి. 25 వరహాలా? అవును, మీరు కూడా వస్తారా గిరిపతి గారు? మీ ఆవిడ గారు ఎప్పటినుంచి అడుగుతున్నారు కదా. పుణ్యానికి పుణ్యం, ఖర్చుకు ఖర్చు ఆదా అవుతుంది. 25 వరహాలు అంటే చాలా తక్కువే. యాత్రకు వెళ్ళానన్న పేరొస్తుంది, దీని పీడ వదిలిపోతుంది. చూడు సుబ్బయ్య, నా భార్య ఎప్పటినుంచో పోరు పెడుతుంది. సరే, తన కోసం నేను కూడా వస్తాను. కాని నాదొక షరతు. ఏంటండి అది? నేను 25 వరహాలు కూడా ఇవ్వను. నా దగ్గర 15 వరహాలే ఉన్నాయి. అంతకన్నా ఒక్క గవ్వ కూడా ఎక్కువ ఇవ్వను. అయ్యో గిరిపతి గారు, పుణ్యకార్యానికి కూడా బేరాలా? సరేలేండి, ఆ 10 వరహాలు మేమందరం సర్దుకుంటాం. మీరు 15 ఇచ్చి రండి చాలు. సరే సుబ్బయ్య, ఎప్పుడు బయలుదేరాలి? వచ్చే సోమవారం అమావాస్య నాడు. అందరూ సిద్ధంగా ఉండండి. గిరిపతి గెంతుతో ఇంట్లోకి పరిగెత్తాడు. మంగళా, మంగళా! ఏంటండి? నీ కోరిక తీరబోతోంది. మనం కాశీ వెళ్తున్నాం. నిజంగానా అండి? అని అంటూ ఆనందంతో కాళ్లకు దండం పెట్టబోయింది. ఆగు ఆగు, దండాలు దస్కాలు వద్దు. మనం వెళ్తున్నాం, కానీ నా పద్ధతిలో వెళ్తున్నాం. మీ పద్ధతి ఏంటండి? మనం జట్టులో వెళ్తున్నాం. ఖర్చు చాలా తక్కువ. అయినా సరే మనం మరింత ఆదా చేయాలి. ఇంకా ఆదా చేయాలా? అవును. ముందు ఆ పట్టుచీరలు, నగలు ఏవి పెట్టెలో పెట్టకు. అయ్యో, పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు అవే కదండి కట్టుకునేది. పిచ్చిదానా, అక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు. అవన్నీ దోచుకుంటే మనకు నష్టం కాదా? ఈ చింకిపోయిన చీరలు 2 పట్టుకో చాలు. సరేలేండి. ఇంకో ముఖ్యమైన విషయం, మనం కనీసం 10 రోజులు ప్రయాణం చేయాలి. 10 రోజులకు సరిపడా పులిహోర, దద్దోజనం, రొట్టెలు అన్నీ నువ్వే చేసి మూట కట్టాలి. 10 రోజులకా? అవి పాడైపోతాయండి. పాడైతేనేం, కొంచెం వాసన వస్తే గంగలో ముంచి తినాలి. అంతేకాని దారిలో ఒక్క పూట కూడా బయట కొనడానికి వీల్లేదు. ఒక్క పైసా కూడా ఖర్చు చేయకూడదు. మీ ఇష్టమండి. అందరూ ఎక్కండి, బయలుదేరదాం. ఆగు సుబ్బయ్య, ఈ బండి కిరాయి ఎంత? అంతా కలిపి 50 వరహాలండి. మన 10 మందికి తలా 5 వరహాలు అవుతుంది.
5 వరహాల బండికా? ఇదేం దోపిడి? నడిచి వెళితే ఒక్క పైసా ఖర్చు లేదు కదా. గిరిపతి గారు, కాశీ అంటే ఇక్కడి నుంచి 1000 మైళ్ళు. నడిచి వెళ్తే 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడితే ఏంటి? రోజూ నడిస్తే ఆరోగ్యం. మీరంతా బద్ధకస్తులు. ఏమండి, అందరితో పాటు నువ్వు నోర్మొయ్యి. సరే సుబ్బయ్య, నేను నా భార్య బండెక్కము. మేమిద్దరం బండి వెనకాలే నడుచుకుంటూ వస్తాం. మాకు ఆ 5 వరహాలు ఆదా అవుతాయి. మీ కర్మ గిరిపతి గారు, మీ ఇష్టం. ప్రయాణం మొదలైంది. బండి ముందు వెళ్తుంటే గిరిపతి, మంగళ దుమ్ములో నడుస్తూ వెనకాలే వెళ్తున్నారు. 2 రోజులు గడిచాయి. మంగళ కాళ్ళు బొబ్బలెక్కి నడవలేక కుప్పకూలింది. నా వల్ల కాదండి, కాళ్ళు పీకేస్తున్నాయి. నేనిక నడవలేను. ఇదేం పీడా? 2 రోజులకేనా? సరే, ఆ బండివాడిని ఆపమాను. గిరిపతి బండి ఆపించి సుబ్బయ్యతో బేరానికి దిగాడు. సుబ్బయ్య, నా భార్య కొంట్లో బాగలేదు. కాస్త ఆ బండెక్కించుకో. మంచిదే కదా, ఎక్కమనండి. కాని నేను 5 వరహాలివ్వను. తను ఒక్కతే కదా ఎక్కేది. 2.5 వరహాలిస్తాను. అదెలా కుదురుతుంది సామి? మనిషికింతాని ముందే చెప్పా. 2.5 లేదంటే మేం రాము. మా 15 వరహాలు మాకిచ్చేయి. ఊరి దేవుడా! సరే గిరిపతి గారు, 2.5 వరహాలే ఇవ్వండి. ముందు ఆవిడ్నెక్కించండి. విన్నావా? 2.5 వరహాలు దండగా. సరే ఎక్కు, నేను మాత్రం నడిచే వస్తాను. మంగళ బండెక్కింది. గిరిపతి నడుస్తూనే ఉన్నాడు. మరో 3 రోజులు గడిచాయి. వాళ్లు తెచ్చుకున్న ఆహారం మొత్తం కుళ్ళిపోయి దుర్వాసన కొట్టడం మొదలైంది. ఏమండి, ఈ పులిహోర పాడైపోయింది. కడుపులో తిప్పుతుందండి వాసనకి. నీళ్లు కలుపుకొని తిను, ఏమీ కాదు. అయ్యో గిరిపతి గారు, ఆ పాడైన తిండి తింటే జబ్బు పడతారు. ఇదిగోండి, మేమిప్పుడే వేడివేడి రొట్టెలు కొన్నాం, ఒకటి తీసుకోండి. కొన్నారా? డబ్బు దండగా. సరే, ఇటివ్వు. మంగళ గిరిపతి చెవిలో, నాకు ఆకలిగా ఉందండి. ఆగు, వాళ్ళడిగితే ఇస్తారు. మనం అడగకూడదు. మర్యాదగుండదు. మంగళగారు, మీరు కూడా తీసుకోండి. చాలా ధన్యవాదాలన్నయ్య గారు. అదృష్టం, ఈ సుబ్బయ్యగాడు మంచివాడే. వీడితో ఉంటే మనకు తిండి ఖర్చు కూడా ఆదా అయ్యేలా ఉంది. మిగిలిన ప్రయాణమంతా గిరిపతి, మంగళ తమ తిండి మూటను పారేసి సుబ్బయ్య జట్టులో ఉన్న ఇతరులు కొనుక్కున్న ఆహారంలో వాటా అడుగుతూ పంచుకుంటూ తిన్నారు. 10 రోజుల కఠిన ప్రయాణం తర్వాత వాళ్లు కాశీపట్టణాన్ని చేరుకున్నారు. మంగళ ఆనంద బాష్పాలతో, గంగామాత. ఇక గిరిపతి నదిని చూస్తూ, అబ్బా, ఎంత నీరు! ఊరంతా ఉచితంగా వాడుకోవచ్చు. మన ఊళ్ళో ఇలా ఉంటే నీళ్ల పన్ను కట్టే అవసరమే ఉండేది కాదు. గిరిపతి గారు, ముందు పండాలను చూసి మన పితృకార్యాలకు ఏర్పాట్లు చేసుకోవాలి. సుబ్బయ్య అందర్నీ ఒక సత్రానికి తీసుకుని వెళ్లాడు. అక్కడొక పూజారి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. రండి రండి, మీకోసమే చూస్తున్నా. ఒక్కో కుటుంబానికి గంగా పూజ, పిండ ప్రదానం, విశ్వనాథుడి దర్శనం అన్నీ కలిపి తలా 10 వరహాలవుతుంది. 10 వరహాలా? దేనికి? నీళ్లు గంగవి, గుడి దేవుడిది. నువ్వు మంత్రాలు చెప్పినందుకు 10 వరహాలా? ఇదేం న్యాయం? అయ్యా, ఇది కాశీ. ఇక్కడ ఇంతే. మీకిష్టమైతే చేయించుకోండి, లేదంటే లేదు. గిరిపతి గారు, కాశీలో పండాలతో బేరమాడకూడదు. వాళ్ళు అడిగింది ఇవ్వాలి. నేనివ్వను. 10 వరహాలు కాదు, 1 వరహా కూడా ఇవ్వను. మంగళ, పద వెళ్దాం. ఏమండి, ఇంత దూరం వచ్చి కార్యం చేయకుండానే వెళ్ళిపోదామా? మన పితృదేవతలు ఏమనుకుంటారు చెప్పండి. వాళ్ళేమీ అనుకోరు. పద, మన కార్యం మనమే చేసుకుందాం. ఆ పండాకు డబ్బు దండగ పెట్టడం ఎందుకు? గిరిపతి తన భార్యను గంగానది ఒడ్డుకు లాక్కెళ్లాడు. ఇదిగో, ఇక్కడ కూర్చో. ఏం చేస్తున్నారండి? పిండ ప్రదానం. నది ఒడ్డు నుండి కొంచెం బురద తీశాడు. ఇదిగో, ఇదే పిండం. ఏవో మంత్రాలు గొడుగుతున్నాడు. ఓం భూర్వన, పోయిన మా నాన్న, తాత, మీరంతా ఈ పిండం తీసుకుని మోక్షానికి పోండి. అయ్యయ్యో,
ఎంత పాపమండి, బురదతో పిండం పెడుతున్నారు, కనీసం బియ్యం కూడా ఖర్చు పెట్టలేరా? బియ్యం దండగా, బురద ఉచితం. భావం ముఖ్యం కాని పెట్టింది ముఖ్యం కాదు. ఛీ, మీలాంటి పిసినారితో కాశీ వచ్చినందుకు నా పుణ్యం కూడా పోయింది. నేను మీతో ఉండను అని అంటూ లేచి వెళ్లిపోబోయింది మంగళ. గిరిపతి ఆమెను పట్టించుకోలేదు. తన ఉచిత కార్యం పూర్తి చేసిన గర్వంతో కూర్చున్నాడు. అదంతా దూరం నుండి ఒక దిగంబర సాధువు గమనిస్తున్నాడు. ఆయన నవ్వుకుంటూ గిరిపతి దగ్గరికి వచ్చాడు. నాయనా, ఎవరు నువ్వు? నా దగ్గర డబ్బులు లేవు. నాకు నీ డబ్బు వద్దు. నీ పిండ ప్రదానం చూశాను, చాలా అద్భుతంగా చేశావు. చూశారా ఖర్చు లేకుండా ఎలా చేశానో? చూశాను. నీ పితృదేవతలు కూడా చూశారు. వారు చాలా సంతోషించి నీకోసం ఒక ప్రత్యేక వరం పంపారు. వరమా? నాకా? ఏంటది? నువ్వు ఎంత డబ్బునైతే కాపాడావో అంతకన్నా 1000 రెట్లు పుణ్యం నీకు రావాలంటే నువ్వొక పని చెయ్యాలి. ఏమిటది? డబ్బు ఖర్చు కానిదైతే ఏదైనా చేస్తాను. డబ్బు ఖర్చు కాదు, ప్రాణం కూడా పోదు. ఇదిగో ఈ గంగానది ఉంది కదా, ఇందులో నువ్వు మునిగి నీలో ఉన్న లోభమనే పాపాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను అని మనసులో తలుచుకోవాలి. అంతేనా? హా, ఒక్క షరతు. నువ్వు ఎంతసేపు నీటిలో మునిగి ఉండగలవో అంత ఎక్కువ పుణ్యం వస్తుంది. నీ ఒడ్డున ఉన్న డబ్బు మూట, నీ భార్య అన్ని మర్చిపోయి కేవలం గంగ మీదే ధ్యాస ఉంచాలి. అబ్బా, ఇది భలే ఉంది. ఒక్క మునుకతో 1000 రెట్లు పుణ్యమా? ఆ పండాలకు 10 వరహాలిచ్చినా ఇంత పుణ్యం రాదు. సరే స్వామి, ఇప్పుడే మునుగుతాను. గిరిపతి మంగళను పిలిచాడు. మంగళా, ఇటురా. చూడు, నేనిప్పుడు మహాపుణ్యం సంపాదించబోతున్నాను. ఏంటండి అది? ఈ సాధువుగారు చెప్పారు, నేను గంగలో మునిగి నా లోభాన్ని వదిలేస్తే నాకు 1000 రెట్లు పుణ్యం వస్తుందట. ఏవండి, వద్దు. ఆ నదిలో సుడులు ఎక్కువగా ఉంటాయి, ప్రమాదమండి. నువ్వు నోర్మొయ్యి, నా పుణ్యానికి అడ్డు వస్తావా? చూస్తూ ఉండు. గిరిపతి నదిలోకి దిగాడు. గట్టిగా శ్వాస పీల్చుకుని లోభాన్ని వదిలేస్తున్నా అని అనుకుంటూ నీటిలో మునిగాడు. 1 నిమిషం గడిచింది. ఇంకా ఎక్కువ పుణ్యం కావాలి అనుకున్నాడు. 2 నిమిషాలు గడిచాయి. ఊపిరి ఆడటం లేదు. ఇంకా ఇంకా అనుకున్నాడు. 3 నిమిషాలు. గిరిపతికి కళ్ళు తిరిగాయి. ఊపిరి కోసం పైకి రావాలని ప్రయత్నించాడు. కాని అతనున్న చోట ఒక పెద్ద సుడిగుండం ఉంది. అది అతన్ని లోపలికి లాగటం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో! అతనికి పైకి రాలేక ఊపిరాడలేదు. అప్పుడతనికి తన డబ్బు మూట గుర్తుకు రాలేదు. తన ఆస్తి గుర్తుకు రాలేదు. తన పిసనారితనం గుర్తుకు రాలేదు. దాంతో గిరిపతి తన మనసులో, మంగళ, చచ్చిపోతున్నాను. ప్రాణభయంతో గిరిపతి గిలగిలా కొట్టుకోవటం ఒడ్డున ఉన్న మంగళ చూసింది. అయ్యో, నా భర్త మునిగిపోతున్నాడు, కాపాడండి, కాపాడండి! అక్కడే ఉన్న సుబ్బయ్య, మిగిలిన యాత్రికులు పరుగున వచ్చారు. చాలా కష్టం మీద ఒడ్డుకు లాక్కొచ్చారు. మంగళ గిరిపతి మీద పడి ఏడుస్తూ, ఏమండి, కళ్ళు తెరవండి! గిరిపతి గారు! గిరిపతి కడుపు మీద గట్టిగా నొక్కాడు. అతను దగ్గుతూ కళ్ళు తెరిచాడు. మంగళ! ఏమండి? నేను బ్రతికే ఉన్నానా? త్రుటిలో తప్పిపోయారు గిరిపతి గారు. ఆ గంగమ్మే మిమ్మల్ని కాపాడింది. గిరిపతి ఆ సాధువు కోసం చుట్టూ చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అవును సుబ్బయ్య, నేను చచ్చిపోయాననుకున్నాను. నా డబ్బు, నా బంగారం ఏది నాతో రాలేదు. నాకు నా భార్య గుర్తొచ్చింది. గిరిపతి లేచి నిలబడ్డాడు. మౌనంగా, సుబ్బయ్య, ఆ పండా ఎక్కడా? పండానా? ఎందుకు? మా పితృదేవతలకు శాస్త్రోక్తంగా కార్యాలు చేయాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. గిరిపతి ఆ పూజారి దగ్గరికి వెళ్లి 10 వరహాలు కాదు, 20 వరహాలిచ్చి మంగళతో కలిసి అన్ని కార్యక్రమాలు శ్రద్ధగా పూర్తి చేశాడు. అంతేకాదు, మంగళకు కొత్త పట్టు చీర కొన్నాడు.
ఏమండి ఇదంతా కళ నిజమా? నిజమే మంగళ. గంగలో మునిగింది పాత గిరిపతి, బయటకొచ్చింది కొత్త గిరిపతి. డబ్బు సంపాదించాలి, కాని దాన్ని అనుభవించాలి, నలుగురికి పంచాలి. అదే అసలైన పుణ్యం. గిరిపతి గారు జ్ఞాని అయిపోయారు. పిసినారి కాశీయాత్రకు వచ్చి జ్ఞానిగా తిరిగి వెళ్తున్నాను. అంతా విశ్వనాథుడి దయ. అలా వాళ్ళందరూ సంతోషంగా యాత్ర ముగించుకొని తమ గ్రామానికి తిరిగి వెళ్లారు. గిరిపతి పిసినారితనం వదిలి దానధర్మాలు చేస్తూ భార్యతో సుఖంగా జీవించాడు.